తెలంగాణ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెబుతున్నారు. గర్భిణుల కోసం అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నామని, పేద ప్రజల సేవ చేసేందుకే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని సర్కార్ ఘనంగా ప్రకటిస్తోంది. కానీ వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగడుగునా డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య మంత్రి చెబుతున్న దానికి ఆసుపత్రుల్లో వాస్తవ పరిస్థితి అస్సలు సంబంధం లేదంటున్నారు జనం. రక్తం బాటిల్ తెచ్చినంత వరకు ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోలేరు. 500, 400, 200 ఇట్లా తీసుకుంటే మేము ఏడికెళ్ళి తెస్తాం సార్? గరీబులం ఏడికెళ్ళి తెస్తాం? మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే తీసుకొచ్చినాం కదా. మేము షాద్నార్కి వెళ్ళినంత దూరం మేము రావాలని మాకు అది కాశ. అక్కడ లేరు డాక్టర్లని ఇక్కడికి పంపించారు. పడుచుకొని బెడ్ మీదకి బెడ్షీట్ ఇవ్వలేరు. సలే చనుకుతుంది. पैसे एक जने 400 लिए, एक जने 200, एक जने 100, एक जने 50. अब रोज के तो चाइनीज नहीं है. नहीं तो नहीं करते. जाओ. పాప చనిపోయింది, పిండం చనిపోయి కూడా 2 రోజులు అయిందంటే మీ దగ్గరకు వచ్చి టెస్ట్ చేపిస్తే మీరే చెప్పారు. మరి మీ ఇంత పెద్ద డాక్టర్లు ఎక్కడ ఉంటే మళ్ళీ ఇంకెక్కడ తీసుకుపోయి మేము చూపించుకోవాలి? మళ్ళీ మీరే చూస్తారు డాక్టర్లు. ఇక మళ్ళీ తెల్లారు 3 దినాలు అయితే మీకు పిండం తిరిగేది మీకు తెలియదా అంటున్నది. ఈ మీ తానికి వచ్చినాం కదా అమ్మ, చూపించుకున్నాం కదా అంటే మీకు పిండం తిరిగేది ఎరకలేదా అంటున్నది. ఏం చెప్పాలి చెప్పు? మీకు తెలివి ఉండదా అని మేము వస్తే రాత్రి తీసుకుపోతే ఎవరు పట్టిన కేసు వాళ్ళే చూడాలి. మీ డాక్టర్ అమ్మ రాలేదు, మేము చూడము అనేసి నిన్న పొద్దుగాల మొన్న రాత్రి 8 గంటలకు తిన్న అమ్మాయి, ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి రాత్రి 10 గంటల దాకా కూడా తినకుండానే అట్లనే ఉంచినాము. ఇడ్లీ తినబెట్టండి, నైట్కి కూడా ఆపరేషన్ చేస్తే చేయొచ్చు అని అన్నది. రాత్రి 10 గంటల దాకా ఉంచినాము. హాస్పిటల్కి అక్కడ థియేటర్లోకి తీసుకుపోతే, ఆపరేషన్ థియేటర్ తీసుకుపోతే మేము చూడమమ్మా, ఎవరైతే కేసును డీల్ చేస్తారో వాళ్ళే చేస్తారు, మేము చేయమని చెప్పారు సార్. గవర్నమెంట్ అని ఎందుకు కట్టిర్రు? ఈ బిడ్డలో వాళ్ళ బిరుగా అయిందంటే కడుపులో పాప చచ్చిపోయిందని మాట్లాడతారు. ఇదే నా లెక్క? ఇదే నా దవాఖాన మీ ఇళ్ళకి తీసి పెడుతురా? గవర్నమెంట్ ఇచ్చినప్పుడు చూడాలి, గరీబులకు ఇచ్చారు. బలిచడాన్ని చూడకుండా లేనోడు వస్తాడు ఇంట్లోకి, పూటకు లేనాడు. తెలియలేదా గవర్నమెంట్కు? గరీబులు వచ్చిర్రు, ఎన్నో రాజ్యాలకి వెళ్ళి వచ్చిర్రు. 30, 40, 50 రూపాయల ఛార్జీలు పెట్టుకొని వచ్చి కూర్చున్నారు. ఏంటి కొరకు ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్? వీల్ చైర్లో తీసుకెళ్ళినందుకు కూడా 100 రూపీస్ అంటున్నారు. బెడ్ మీద పడుకోబెట్టినందుకు 500 ఇమ్మంటున్నారు. గర్భసంచి ఆపరేషన్ చేసి అది చూపించడానికి 500 ఇవ్వాలంటారు. అట్లయితే చూపిస్తారంట. పుణ్యానికి చూస్తున్నారా వీళ్ళు? మా సంగతి అంటే ఓకే, డబ్బులు ఉన్నాయి, ఏదో ఖర్చులు తెచ్చుకుంటారు. లేని వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? బికార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం నుంచి చేస్తారు? నిన్న మా భార్య డెలివరీ అయింది. డెలివరీ అయినాక వచ్చి 2000కి ఇచ్చిన దాకా కూతురు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది. గరీబం వచ్చిన, నేను గరీబాన్ని పొట్ట పట్టుకొని ఇదాకా వచ్చిన. పైసలు ఉంటే ఈ గవర్నమెంట్కి వచ్చే అవసరం, ఈ ఫెసిలిటీస్ ఎందుకుంది? ఏది కరెక్ట్ లేదు సార్. ఏదైనా ప్రభుత్వం పట్టించుకుంటే మనుషుల గురించి పట్టించుకోవాలి సార్. ఇక్కడ ఏముందంటే హాస్పిటల్లో పశువుల కన్నా ఈనంగా ఉంది సార్. ఇక్కడ పరిస్థితి ఇది సార్. ఒక పేదోళ్ళకు మంచిగా అందరు తల్లి పిల్ల క్షేమంగా ఉండి అందరూ మంచి భవిష్యత్తు కోరితే గవర్నమెంట్ ఏదైనా మంచి చేయమని సార్. లేకుంటే పశువుల కన్నా ఈనంగా ఏదైనా వేసి చంపమని సార్ అందరినీ. మరిన్ని అప్డేట్స్